హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మనం రిజర్వాయర్ చూడడానికి వెళ్దాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ శాఖమూరు ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి సెంట్రల్ పార్క్ దగ్గర నుంచి ఉన్న ఏరియా పక్కన ఇది. ఇదైతే మొత్తం కెనాల్. ఈ కొండవీటి వాగు ఇవన్నీ ఉన్నాయి కదా, పాలవాగు, ఇవన్నీ కలిసి ఒక రిజర్వాయర్ లాగా ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది కార్నర్లో. ఇటు చూడండి, వర్క్స్ అయితే మామూలుగా జరగట్లేదు. ఎందుకంటే ఇది కొంచెం టార్గెట్గా పెట్టుకున్నారంట ఈ వర్క్ని అయితే. 24 hours నాన్ స్టాప్గా దగ్గర దగ్గర 200 టిప్పర్లు అయితే వచ్చినాయి. వర్క్స్ అయితే నాన్ స్టాప్గా జరుగుతుంది. చూడండి సుమారు ఎప్పటి వరకు అవ్వచ్చు అంటే వర్షాకాలం కల్లా ఈ కెనాల్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అంటే రిజర్వాయర్ పనులు ఒకటి ఫైనల్ అవుతాయి, కట్టాలి కాబట్టి. మొత్తం ఇటు వచ్చేసి ఇక్కడే రిజర్వాయర్ కట్టేది. ఇక్కడ నుంచి వచ్చేసి 300 ఎకరాలు వెనకాల ఉంటుంది. అక్కడ సెంట్రల్ పార్క్ ఉంది కదా, మనం అక్కడికి వెళ్ళి కూడా మొత్తం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. చూడండి, నాన్ స్టాప్గా జరుగుతున్నాయి. మాకే ఆశ్చర్యం వేసింది 24 hours అనగానే. ఇప్పుడు మనం రిజర్వాయర్ చూడడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంతకుముందు 2 parts అయితే కామెంట్లో పెట్టాను. అలాగే ఇందాక మనం చూసాం కదా, వాటర్ స్టాప్ చేసి ఉంచారు స్టార్టింగ్లో. అది వచ్చేసి మనకి గేట్స్ అన్నమాట. ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ రూట్లో వెళ్ళాలనేది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వాటర్ స్టాప్ చేసి ఉంచారు. అది అయిపోయిన తర్వాత వదులుదాం అన్నట్టు కదా. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇది కూడా ఫుల్గా ఉంది వాటర్తో ఈ కాలువ అయితే. ఇప్పుడు మనం రిజర్వాయర్ గురించి మాట్లాడుకుంటే గత 200 సంవత్సరాల డేటా అయితే తీసుకున్నారు. దాన్ని బట్టి ఏంటంటే ఎంత రెయిన్ వచ్చినా, పాలవాగు అయినా కొండవీటి వాగు అయినా, ఈ వాటర్ అయితే గ్రావిటేషన్లో స్టోర్ అయిపోతుంది. 6 రిజర్వాయర్లు అయితే ఉంచారన్నమాట. ఒకవేళ దానికంటే ఎక్కువ వాటర్ వచ్చినా వాళ్ళైతే పంపింగ్ స్టేషన్స్ అయితే ఇచ్చారన్నమాట. 2 చోట్ల అయితే ఇచ్చారన్నమాట. ఒకటేమో ఉండవల్లి దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా పెంచమని ఇచ్చారన్నమాట. అలాగే ఇంకోటి వచ్చేసి వైకుంఠపురం దగ్గర 5650 క్యూసెక్యూలు పంప్ చేయడానికైతే ఇచ్చారు. అలాగే అమరావతి రాజధానిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఫ్లడ్ వచ్చినా, వరదలు వచ్చినా అమరావతికి ఏ ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చేస్తున్నారు అక్కడైతే. అంటే ఎంత వాటర్ వచ్చినా ఏం కాదన్నమాట. ఇప్పుడైతే మనం రిజర్వాయర్ దగ్గర ఉన్నాం కరెక్ట్గా. చూడండి, మనకి ఇక్కడ వర్షం వల్ల కొంచెం తడిగా అలా కనిపిస్తుంది, కొంచెం బురదగా. బట్ మనకు కనిపించేది మొత్తం అక్కడ బిల్డింగ్స్ అలా కనిపిస్తున్నాయి కదా మీకు బ్యాక్ సైడ్. ఆ ప్లేస్లో అయితే కట్టారన్నమాట. చూడండి, అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి విట్టేపి అండి, యూనివర్సిటీ. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. కొన్ని వివరాలు అయితే మీకు చెప్తాను, వినండి. 1585 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది. దీనికి CRDA వాళ్ళైతే అప్రూవల్ అయితే ఇచ్చారన్నమాట. ఈ కాలువ నిర్మాణం వచ్చేసి అనంతవరం నుండి కృష్ణానది వరకు 24 కిలోమీటర్ల కాలువ నిర్వహిస్తున్నారు. ఈ కాలువ అయితే శాఖమూరు నీరుకొండ వైపు వెళ్తుంది. మనం చూసాం కదా, నీరుకొండ నుంచి వచ్చాం ఇప్పుడు శాఖమూరుకి అయితే. ఇది ఫ్రెండ్స్ వీడియో రిజర్వాయర్ గురించి. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.